హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిహెచ్డి విపి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి పాలిటెక్నిక్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు ఒక స్మాల్ వీడియోగా మీకు అయితే ఇది చేయడం జరిగింది. సో జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో దాన్ని అర్థం చేసుకోండి అండ్ అదేవిధంగా దీన్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క పాలిటెక్నిక్ ఫ్యూచర్ అనేది మంచిగా వెళ్తుందనేసి నా అభిప్రాయం అనమాట. సో అసలు యూజ్ ఏంటి ఈ పాలిటెక్నిక్ చేయడం వల్ల అంటే, సో ద ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మీరు ది స్ట్రాంగ్ పర్సన్ అయితే అవుతారనమాట. టెక్నికల్లీ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకోవడం వల్ల ఒక పర్సన్గా మీరు మిగిలిపోతారు. లైక్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే టెక్నికల్ పరంగా కానీ, థియరిటికల్గా కానీ, సో యు ఆర్ ద నెంబర్ 1 అనేసి మనమైతే చెప్పుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఏదైనా మీరంతటి మీరే అనాలిసిస్ చేయడం అండ్ ఏదైనా క్రియేటివ్ అనేది మీ ద్వారా రావడము అండ్ ఏదైనా ఇన్నోవేటివ్గా థింకింగ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కేవలం ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకోవడం వల్ల, లైక్ డిప్లొమా చేయడం వల్ల. సో డిప్లొమా చేస్తే ఇవన్నీ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజెస్ అనేసి మనమైతే చెప్పుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరేంటంటే ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన వెంటనే మీకు డైరెక్ట్గా జనరల్ నాలెడ్జ్ అనేది అప్పటిదాకా ఉండడం వేరు. లైక్ ఏదైనా చదివేటప్పుడు బుక్స్ చూసి చదవడం వేరు, డైరెక్ట్గా దాన్ని చూసి చదవడం వేరు అనమాట. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఏదైతే మార్నింగ్ మనం ఆ టాపిక్ని డిస్కస్ చేసామో ఆఫ్టర్నూన్ అది డైరెక్ట్గా ప్రాక్టికల్గా మనము ల్యాబొరేటరీస్లో అయితే చూస్తామన్నమాట. సో అది రియల్గా ఎలా వర్క్ అవుతుంది అండ్ రియల్గా ఇది ఇలా పర్ఫామ్ చేస్తుందా అండ్ ఈ మిషన్స్ ఇలా వర్క్ అవుతాయా, దీంట్లో ఇంత కంటెంట్ ఉందా అనేసి మీకైతే తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ యూజింగ్ పాలిటెక్నిక్ మనకేంటంటే 6 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో బయటికి వెళ్ళొచ్చు. లైక్ 6 months మీకు మీ కాలేజ్ అనేది బయటికి పంపిస్తుంది. బయటికి వెళ్ళి ఏదో ఒక కంపెనీలో వర్క్ చేయమనేసి. లైక్ ఎలా ఉంటుంది వేరే కోర్సెస్ ఏమైనా తీసుకుంటే ఈ విధంగా ఆపర్చునిటీ అనేది అంత ఈజీగా రాదనమాట. సో ఇన్ కేస్ మీరు బీటెక్ తీసుకున్నా, లేదంటే ఇంటర్మీడియట్ కానీ, లైక్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ తీసుకుంటారు కదా, అప్పుడు కూడా మీకు ఈ ఆపర్చునిటీ అనేది ఉండదు. ఓన్లీ ఇది డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఇంత బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. 6 months ట్రైనింగ్ అంటే మీరు ఏదైనా వేరే కంపెనీస్కి వెళ్ళి అక్కడ ఎలా వర్క్ అవుతాయి, ఆ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి మీరు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతారనమాట. సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా చిటికల్లో ఆన్సర్ చెప్పే సత్తా మీలో అయితే ఉంటుంది. సో పాలిటెక్నిక్ తీసుకోవడం వల్ల సో ఇలా నెంబర్ ఆఫ్ యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో యూజింగ్ ఆఫ్ డిప్లొమా అండ్ యూజింగ్ ఆఫ్ పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్ అనేది ది బెస్ట్ కోర్స్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను పాలిటెక్నిక్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. సో వాటిని అన్నింటిని కూడా చెక్అవుట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో వాటిని అయితే చూడండి, ఖచ్చితంగా మీకైతే యూజ్ఫుల్ అయితే అవుతాయి అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ PhD సైనింగ్ ఆఫ్.